గుమగుమలాడే మిల్ మేకర్ కర్రీ రెడీ. అండి అందరికీ నమస్కారము. చాలా రోజుల తర్వాత ఈ వీడియో చేస్తున్నాను. మధ్యలో డ్రాప్ అయ్యాను, అందుకే మళ్ళీ కంటిన్యూ చేస్తున్నా. ఈరోజు నేను మిల్ మేకర్ కర్రీ చేస్తున్నాను. చాలా సింపుల్గా చెప్తాను. ఫస్ట్ ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు, కరివేపాకు తాలింపులో వేసి అది వేగగానే మిల్ మేకర్ వేసి ఇలా ఫ్రై చేయాలి. నెక్స్ట్ దీనికి మసాలా, ఒక బాండీ తీసుకొని దాంట్లో పల్లీలు అంటే వేరుశనగకాయలు, టమాటా, పచ్చిమిర్చి కొంచెం వేయించుకొని మిక్సీకి వేసి కొంచెం వాటర్ వేసి ఇలా చేసుకోవాలి. నేను సింపుల్ మెథడ్లో చెప్తున్నానండి, అన్నీ చూపిస్తలేను. ఎందుకంటే ఈ రోజులలో ఎవ్వరికి టైం లేదు, ఫాస్ట్గా కుక్ అయిపోవాలి, ఆఫీస్కి వెళ్ళిపోవాలి అన్న రేంజ్లోనే ఉంటారు. కాబట్టి నేను ఫాస్ట్గా చూపిస్తున్నాను. ఈ వీడియో చాలా చిన్నది. ఇక్కడ మిల్ మేకర్ కూడా వేగుందండి. దీంట్లోకి ఈ మసాలా వేసుకోవాలి. నేను 150 గ్రామ్స్ మిల్ మేకర్ తీసుకున్నానండి. మసాలా మొత్తం వేసినాక కొద్దిగా హాఫ్ గ్లాసు, చిన్న గ్లాస్ దీంట్లో సగము వాటర్ వేయాలి. దీంట్లో 2 పచ్చిమిరపకాయలు వేసాను. కారం తక్కువ తినేవాళ్ళు హాఫ్ స్పూన్ కారం వేస్తే చాలు. కొద్దిగా పసుపు, హాఫ్ స్పూన్ సాల్ట్. ఇవన్నీ చూపించిన అవసరం లేదు కదా, అందరికీ తెలిసినవే. కొద్దిగా గరం మసాలా వేస్తే వేయండి, లేకపోతే మానేయండి. ఈ రోజులలో మసాలాలు ఎవ్వరు వాడట్లేరు కాబట్టి నేనైతే మసాలా వేయట్లేను. దీంట్లో లాస్ట్గా ఇప్పుడు వంటలు అనేటివి అందరికీ వస్తున్నాయి. ఇంకా ఫైనల్గా కొంచెం కొత్తిమీరని కరెక్ట్ 10 నిమిషాలలో మిల్ మేకర్ కర్రీ రెడీ అవుతుందండి. దీంట్లో మరియు ఒకసారి చెప్తున్నాను. ఫస్ట్ మిల్ మేకర్ కర్రీకి పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు, కరివేపాకు, కొద్దిగా కొత్తిమీర వేసి తాలింపు వేయించుకొని దాంట్లో కొంచెం హాఫ్ స్పూను ఉప్పు వేసి అది వేగిన తర్వాత మిల్ మేకర్ను మంచిగా వెన్నీళ్ళలో కడిగి వాటిని ఫ్రై చేయాలి. కొద్దిగా ఫ్రై చేసిన తర్వాత ఇంకొక బాండిలో 2 పచ్చిమిరపకాయలు, 4 టమాటాలు, 150 గ్రామ్స్ 4 టమాటాలు, కొద్దిగా వేరుశనగకాయలు, కొద్దిగా ఆయిల్ వేసి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి దాంట్లో వేయించుకొని మిక్సీకి వేయాలి. అది ఒక పేస్ట్ అవుతుంది. ఆ పేస్ట్ కొద్దిగా మిల్ మేకర్ వేడి అంటే ఫ్రై కాగానే దాంట్లో వేసి ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వేసేసి ఇలా కుక్ చేయాలి. చేసిన తర్వాత దీంట్లో ఫైనల్గా హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్, హాఫ్ టేబుల్ స్పూన్ కారం పొడి, హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి, కొద్దిగా పసుపు వేసి వేయించాలి. తర్వాత 10 మినిట్స్, మొత్తం టోటల్ 10-15 మినిట్స్ అవుతుంది. కరివేపాకు, కొత్తిమీర వేసిన తర్వాత ఇలా మూత పెట్టేసి ఒక్క 5 మినిట్స్ ఆవిరి మీద ఉడికిపోతుందండి మూత పెట్టినప్పుడు. తర్వాత సర్వ్ చేసుకోవాలి. ఇంకా అయిపోయిందండి. వాళ్ళు మీకు కనిపిస్తే ఇలా నొక్కి చూడండి, ఇదిగో మెత్తగా అయిపోయింది. ఇలా నొక్కి చూస్తే మెత్తగా అయిపోతుంది. ఇంకా స్టవ్ ఆపేసుకొని సర్వ్ చేసుకోవాలి. చాలా సింపుల్గా చేశానండి, అన్నీ చూపించే అవసరం లేదు. ఇప్పుడు మగపిల్లలకి కూడా ప్రతి ఒక్కరికి కుక్ చేయడము అలవాటు అయిపోయింది. ప్రతి ఒక్కరికి వంటలు అనేటివి వస్తున్నాయి. దీంట్లో మసాలా కానీ ఏమి వేయకుండా మనం ఖాళీ కొద్దిపాటి పచ్చిమిర్చి, టమాటా, వేరుశనగకాయలు మసాలా వేస్తే చాలు, ఇంకేమీ లేదు. ఆయిల్ కూడా 2 టేబుల్ స్పూన్, మొత్తం టోటల్గా 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ అండి. అంతే. ఇదిగో ఇలా దగ్గర కాగానే తీసేయడం. థ్యాంక్ యూ అండి.